ఆ దేశంలో యెహోవా తప్పక వేరొక దేవుడు ఉండకూడదని ఆ రోజున చిల్లంగి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కర్ణపిశాచాల దగ్గర విచారించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మాంత్రికులు ఉన్నారో వారందరినీ కూడా దేశం నుంచి వెళ్ళగొట్టేసారు. కొంతమందిని అయితే చంపేసేవారు. ఆ దేశంలో అలా చేస్తూ ఊరుకోరు, ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్పి వేరొకడు ఉండటానికి లేదు. కాబట్టి వీళ్ళందరినీ వెళ్ళగొట్టిన ఈ రాజుగారే తిరిగి మరి ఎక్కడికి వెళ్ళాడంటే తిరిగి ఆ కర్ణపిశాచాల దగ్గర విచారణ చేసే ఒక స్త్రీని ఆశ్రయించాడు. ఇది దేవునికి కోపం రగిలించేది. మన విశ్వాసంలో దేవుని దగ్గర ఉంటాం, దేవుని దగ్గర మరి బలమైన సేవ చేస్తూ ఉంటాం, బలంగా పాటలు పాడుతుంటాం, దేవుడు అంటే చాలా ఇష్టపడతాం. కొన్ని సందర్భాల్లో మనం గతి తప్పి మత్తిపోయి దెయ్యం పట్టిందనో లేకపోతే భూతం పట్టిందనో ఆ మాంత్రికుల దగ్గరికి పోయి రచ్చరెక్కులు కట్టుకుంటూ ఉంటాం. క్రైస్తవులు చాలామంది చేస్తూ ఉంటారు. చాలామంది ఆ చిల్లంగి వారి దగ్గరికి పోతారు, లేకపోతే సిగ్నల్ చెప్పేటువంటి వారి దగ్గరికి పోతారు. ఇది దేవునికి విరోధమైనటువంటిది, దేవునికి నచ్చంది. దేవుడు ఒక్కడే. రచ్చరెక్కు గొప్పదా, మన విశ్వాసం గొప్పదంటే మన విశ్వాసమే గొప్పది, రచ్చరెక్కు గొప్పది కాదు. దేవుడు గొప్పవాడా లేకపోతే మాంత్రికుడు గొప్పవాడంటే మాంత్రికుడి కంటే గొప్పవాడు దేవుడు. దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనము, దేవుని పైన ఆనుకున్న మనము దేవుని కోసము, దేవుని ఆజ్ఞ కోసం, దేవుని యొక్క మహాశక్తి కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి తప్ప కానీ దారి తప్పి మనం కొన్నిసార్లు పక్కకు పోతే ఖచ్చితంగా సౌలు గారికి ఎటువంటి మరణశిక్ష విధించాడో అటువంటి మరణశిక్ష మనకు కూడా దేవుడు విధిస్తాడు. చిల్లంగి వారు, మాంత్రికులు ఇటువంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యంలోకి రారు, దేవుని రాజ్యంలోకి హక్కుదారులు కాదని ప్రకటన గ్రంథం చెప్తుంది. అయితే మనం ఎలా ఉండాలంటే విశ్వాసముతో ఉండాలి. సౌలు గొప్ప రాజే, బలవంతుడి, దేవుని నమ్మినవాడే. కానీ ఆ క్షణంలో దేవుడు మాట్లాడపోయేసరికి వెంటనే చిల్లంగి వారిని అంటే కర్ణపిశాచముల దగ్గర విచారణ చేసే ఒక స్త్రీని ఆశ్రయించి చాలా పెద్ద తప్పు చేశాడు. మనం దేవుని యొక్క పిలుపు కోసం, దేవుని యొక్క మాట కోసం, దేవుడు మాట్లాడేంత వరకు కూడా మనం గోచాడుతూనే ఉండాలి, ఆయన దగ్గర బ్రతిమాలుకుంటూనే ఉండాలి. ఆయన కోపం తగ్గేంత వరకు కూడా మనం ఆయన పాదముల చెంత పడిగి బ్రతిమాలుకుంటూనే ఉండాలి. అలా చేసినప్పుడే కదా దేవుడు మనతో మాట్లాడేది. ఏదో దేవుడు మన మీద కోపం వచ్చిందని మాట్లాడలేదని వెంటనే మనము దారి తప్పితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా?